ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి కట్టడం సరైనది కాదంటున్నారు. రాజధాని అనే పేరు రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు, అదే రాజధాని ఎక్కడుంటే అక్కడ అంటున్నారు. ఏమంటారు? ఇది రాజధాని అనేది ఒక నిర్దిష్ట ప్రదేశం, అంటే ఒక క్యాపిటల్, ఒక ఇది అంతే తప్ప వేరే ఎక్కడి నుంచి పరిపాలించకూడదని కాదు. ఎవరికి ఎక్కడికి ఏదైనా అవసరం వస్తే ఎక్కడ తిరుగుతారు, అందుకని ఒక నిర్దిష్టమైన ప్రదేశం అది అంతే. అంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్ లో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి ఇచ్చారు కాబట్టి రాజధానికి రెండో దశలో కూడా అడుగుతున్నారు. రైతులకు కొంచెం గందరగోళం ఉందంటున్నారు. అది వీళ్ళ బిల్డప్లు అండి, అంతకన్నా ఏం లేదు. ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకుల యొక్క బిల్డప్లు తప్ప వేరే ఏమీ లేదు. జగన్ గారు ఏమంటున్నారంటే ఎంత ఉంటే సరిపోతుంది చెప్పండి. సామాన్యుడికి 30 గజాలు ఇవ్వాలన్నా కూడా వెనక్కి ముందుకు ఆడతారు. వాళ్ళకి మటుకు ఎన్నైనా జరుగుతాయా? 99 పైసలకే 3,000 కోట్లు ఆశిస్తున్నారు. 99 పైసలకి ఎట్లా ఇస్తున్నారండి? 99 పైసలకి 3,000 కోట్లు ఆస్తి ఇస్తున్నారు. ఏమన్నా అంటే నా ఇష్టం అంటున్నారు. అదే సార్, మొత్తం అడిగిన భూమి కూడా 99 పైసలకి ఇస్తాం, ఎకరమే కదా. 90 సామాన్యుడికి ఎవరు? సామాన్యుడికి ఎవరు? 99 పైసలు మేము కడతాను. ఎందుకు కట్టట్లేదు? ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నాం సార్. మీరు అనేది వినండి. సామాన్య మానవుడికి ఏం న్యాయం జరిగింది చెప్పండి. మీ గుడి మీద చేసి ఎందుకు కొట్టేసి ఇప్పుడు ఆనాడు కాదు, ఇప్పుడు ఒక్క మాట అండి. ఆనాడు కాదు, బానిస బతుకు ఈనాడు 78 ఏళ్ళ నుంచి బానిస ఫ్రీ బస్ అన్నారు. ఒక్క మాట కాదు సార్, ఫ్రీ బస్ అన్నారు. మేము డబ్బులు ఇచ్చి నిలబడాలి. ఫ్రీ టికెట్ కూర్చొని ఆడవాళ్ళు ఆడవాళ్ళు వస్తే లేచి మనం కూర్చోాలా? ఎక్కడ న్యాయం అండి? మేము ఒక ఎకరమే కాదు, ఎన్ని ఎకరాలని 99 పైసలకి ఇస్తామని మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు మీడియా ముఖం చెప్తున్నా. 99 పైసలకి కనీసము టూత్ పేస్ట్ రాదు, ఓ చాక్లెట్ కావాలంటే డైరీ మిల్క్ రాదు. 99 పైసలకి ఇస్తున్నాడు. ఏమనంటే నా ఇష్టం అంటారు. నారా లోకేష్ గారు ఎప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రజలకు న్యాయం చేయండి. అంతేగాని నా ఇష్టం అనేది కాదు. ప్రజలు ఎన్నుకొని నీకు ఓట్లు వేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి జనరల్ నాలెడ్జ్ పర్సన్, ఏదో మేలు చేస్తారని చేశారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ ఇష్టానుసారంగా దానా ధర్మం చేస్తున్నారు. ఎక్కడో ఉన్న కంపెనీని తీసుకొచ్చారు. ఇంత కంపెనీ, ఆ కంపెనీకి 3,000 కోట్లు ఆశ ఎలా ఇస్తున్నారు? అంటే మొన్న అన్నారు కదా సార్, నిన్న కూడా ఒక అన్నాడు. నేను వైజాగ్ మీటింగ్ లో నా ఇష్టం అన్నాడు. మీ ఇష్టం అనేది తప్పు మాట. మీరు అలా మాట్లాడకూడదు. ఒక మంత్రి గారు ఉండి మీరు అలా మాట్లాడతాం పద్ధతి కాదండి, దయచేసి. ఎందుకంటే ఇక్కడైనా కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమన్నారు? మేము అన్యాయం జరిగితే ఊరుకొని అన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 99 పైసలకి 3,000 కోట్ల ఆశయాలు ఎట్లా ఇస్తున్నాడు? రుషికొండ 400 కోట్లకే అడిగారు. యోగా చేశారు, 300 కోట్లు పెట్టారు ఒక్కరోజు. పనికిరాని యోగా 300 కోట్లు. రుషికొండ 400 కోట్లు పెడితే అది ఎప్పటికైనా పనికి వస్తుంది. మరి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? ఇదే వాదనలో నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు సార్. అమరావతి నదీవాహ ప్రాంతంలో కట్టడం సరైనది కాదంటున్నారు. రాజధాని పేరు ఎక్కడా లేదు రాజ్యాంగంలో, ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు ప్రభుత్వాలు అంటున్నారు కదా. అది మనకి గోదావరి కృష్ణానది పక్కన కట్టేది. అది ఆనవాయితీగా ప్రజలకి పనికి వస్తుందంటే, ప్రజలకి పనికి వచ్చేది అయితే ఓకే. మాకు ప్రజలకి పనికి వచ్చేదైతే ఓకే. ప్రజలకి పనికిరాంది మీరు చేసి వేస్ట్. ల్యాండ్ పూలింగ్ కూడా మరి ఇబ్బందే కదా సార్ రైతులకి. మళ్ళీ ఫస్ట్ క్లియర్ చేయలేదు. ఏం చేశారండి? ఉచిత బస్సు పెట్టాడు, ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చాడు. మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు చీరాల నుంచి వస్తున్నాం, దగ్గరగా 3:30 గంటలు పట్టింది. 3:30 గంటలు డబ్బులు ఇచ్చి వచ్చాం. ఆధార్ కార్డు చెప్తే ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. న్యాయం ఎక్కడుంది? ఏమని అంటేనే నా ఇష్టం నేను ఇస్తాను అంటాం. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు కూడా
ఇది ప్రశ్నించే హక్కు నీకుంది. ఇది ఎందుకు అడగవు? అంటే నువ్వు నేను ఏమనంటేనే జగన్ ఇట్లా జగన్ చేసే నీ తోలు తీస్తే అది ఇది అంటాడు. నువ్వు ముందు నారా లోకేష్ గారిని 3,000 కోట్లకి 99 పైసలకి ఎట్లా ఇస్తావు అని నువ్వు నిలేసాడు. అది ధర్మం ఉంటుంది. మరి కరెక్టేనంటారా? 2 లక్షల కోట్లు రాజధానికి అయిపోతున్నాయి కదా, పొలాలకి వాటికి అంటున్నారు. 2 లక్షల కోట్లు భూమి తీసుకుంటే మరి ఎలా అంటున్నారు కదా? అది రైతులకి అన్యాయం చేస్తుంది. రైతులకి మటుకు ఇది అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా కళ్ళు తెరిచి రైతులకి మేలు చేయండి. వాళ్ళు నానా బాధలు పడి ఏడుస్తున్నారు. వాళ్ళ ఉసురు తగిలేలాగా చూసుకోకండి. ఇవాళ మీరు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళు ఉసురు తగలకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే మనం సంపాదించింది కాదు, మన పిల్లలు బాగుండాలి. మన పిల్లలు మన ఉత్సవం బాగుండాలంటే కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. 1000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారే ఇంత దొరకలేదు. మహానుభావుడు. దయచేసి అర్థం చేసుకొని ఎక్కడైనా ప్రజలకు మేలు జరిగేది చేయండి.